నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, నెట్ షేర్ గ్రాస్ కలెక్షన్స్ గురించి చాలామందికి చాలా విధాలమైన డౌట్స్ అయితే ఉంటాయి. అవన్నీ క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా ఫాలో అయితే అవుతూ ఉండండి. సో మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే కనుక నెట్ గ్రాస్ షేర్ ఈ విధమైన ప్రాసెసే ఉంటుంది. మూవీ రిలేటెడ్ ఏవైతే కలెక్షన్స్ ఉంటాయో ఈ విధమైన బేసిస్ మీదే వెళ్తుంది. మెథడ్ అనేది ఈ విధంగానే వెళ్తుంది, ప్రాసెస్ అనేది. సో ఫస్ట్ ఈ నెట్ గ్రాస్ షేర్ కలెక్షన్స్ గురించి చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఏ విధంగా అంటే పుష్ప టు ది రూల్ సినిమా ఉంది కదా, అల్లు అర్జున్ గారిది. ఆ సినిమా కలెక్షన్స్ బేసిస్ మీద తీసుకొని మనం ఈ కలెక్షన్స్ని అయితే నెట్ కానీ గ్రాస్ కానీ షేర్ కానీ చెప్పుకుందాం. ఫస్ట్ నెట్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఏదైనా స్టేట్లో పర్టికులర్గా ఎంతైతే డే 1 ఎంత కలెక్ట్ చేసింది కదా. ఇప్పుడు పుష్ప చూసుకుంటే డే 1 72 కోట్లు అయితే కలెక్ట్ చేసింది నెట్ కలెక్షన్స్ అనేవి. సో అది ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే మనకి ఎంతో సంథింగ్ ఉంటుంది ఆ డే 1 రోజున హిందీలో. అయితే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది పోగా మిగిలిందే 72 కోట్లు డే 1 కలెక్షన్స్ అయితే, నెట్ కలెక్షన్స్ అయితే ఇవన్నమాట. సో అలా ఏంటంటే మనకి అన్ని స్టేట్స్ కూడా ఒక్కొక్క విధమైన ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఓ దానికి 10 ఉంటుంది, ఓ దానికి 15 ఉంటుంది, ఓ దానికి 18 ఉంటుంది, ఇంకో దానికి 20% ఉంటుంది. అలా రకరకాల ట్యాక్సెస్ అయితే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అయితే ఉంటుంది. ఆ ట్యాక్స్ తీసేసిందే మిగిలిందే నెట్ కలెక్షన్స్ అనమాట. సో అదేవిధంగా మనకి ఇప్పుడు గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే గ్రాస్ అనేది ఓవరాల్గా స్టేట్ వైజ్ కానీ ఓవరాల్గా ఇండియా వైడ్ కానీ తీసుకుని గ్రాస్ అనేది క్యాలిక్యులేట్ చేసి డే 1 ఇంత గ్రాస్ అయితే వచ్చిందని తెలియజేస్తారనమాట పోస్టర్ ద్వారా. దాన్ని మనం గ్రాస్ కలెక్షన్స్ అయితే అంటాం. అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది కట్ చేయకుండా ఎంతైతే టికెట్స్ సోల్డ్ అయినాయో థియేటర్ దగ్గర అన్ని టికెట్స్ అంత ప్రైజ్ కలెక్ట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి గ్రాస్ కలెక్షన్స్ అనేది రివీల్ చేస్తారు. సో నెట్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. గ్రాస్ అంటే ఏం లేదండి, ఓవరాల్గా అన్ని స్టేట్స్ కలుపుకొని అమౌంట్ ఎంతైతే వచ్చిందో, ఎంతైతే కలెక్షన్స్ వచ్చినాయో దాన్ని గ్రాస్ కలెక్షన్స్ అంటాం. సో గ్రాస్ కలెక్షన్స్ని ఎంటర్టైన్మెంట్ ట్యాక్సెస్ తీసేస్తే మిగిలిందే నెట్ కలెక్షన్స్. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధమైన ట్యాక్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ట్యాక్సెస్ అనేవి తీసేస్తే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నెట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మన హిందీలో అయితే అలాగా, తెలుగులో అయితే ఎలాగని ఒక నెట్ అమౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో అలా తర్వాత మనం షేర్ కలెక్షన్స్ అనేది చూసుకుందాం. షేర్ కలెక్షన్స్ అనేవి మనకి మెయిన్గా ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ ముగ్గురు అయితే ఉంటారు. ప్రొడ్యూసర్ అంటే మనందరికీ తెలుసు, సినిమా నిర్మాత. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటే మనకి ఆ సినిమాని మిగతా థియేటర్స్ అందరికీ ఇచ్చేవాళ్ళు అనమాట, డిస్ట్రిబ్యూటర్స్. ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్ ఓనర్స్ అనమాట. అది సింగిల్ థియేటర్ ఓనర్స్ అయినా అవ్వచ్చు, లేదనుకుంటే మల్టీప్లెక్స్ థియేటర్ ఓనర్స్ అయినా అవ్వచ్చు. సో సింగిల్ థియేటర్స్కి అయితే ఒక విధమైన రెంటల్ పర్పస్ మీద ఉంటుంది, రెంటల్ అగ్రిమెంట్స్ మీద అటు షేర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు డిస్ట్రిబ్యూటరు, అటు ఎగ్జిబ్యూటరు. అలాగే మల్టీప్లెక్సెస్ కూడా అలాగే ఉంటుంది, రెంటల్ బేసిస్ మీద ఉంటుంది, లేదంటే ఓవరాల్ షేర్ బేసిస్ మీద అయితే ఉంటుందన్నమాట. అంటే 60-40 అని, లేదంటే 45-55 అని, ఇలా సంథింగ్ కొన్ని వాళ్ళ డిస్కషన్స్ బట్టి మనకి వాళ్ళు కలెక్షన్స్ అయితే, షేర్ కలెక్షన్స్ అయితే డివైడ్ చేసుకుంటారు. వాళ్ళు చేసిన డిస్కషన్స్ బట్టి వాళ్ళు మనీ అనేది అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. సో అదేవిధంగా ఏంటంటే షేర్ అనేది యాక్చువల్గా మూవీస్లో చూసుకుంటే మనకి ప్రొడ్యూసర్ ఒకవేళ ఇంత బడ్జెట్ పెట్టి అది డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తే, సినిమా అనేది అమ్మేస్తే, డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు థియేటర్స్ అన్నిటికీ కూడా కాపీ అయితే పంపిస్తారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబ్యూటర్కి మెయిన్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అంటే థియేటర్స్ అనేవాళ్ళు రెంటల్ పర్పస్ మీద తీసుకుంటే కనుక ఇంత అమౌంట్ అనేది ఫస్టే తీసేసుకొని వాళ్ళు కట్టేసుకొని రెంట్స్ అన్నీ కట్టేసుకొని ఎంతైతే కలెక్షన్స్ వచ్చినాయో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్కి అయితే పంపించేస్తారు రెవెన్యూ. సో ఈ రెవెన్యూ కూడా నెట్టే అండి, నెట్ కలెక్షన్సే ఉంటాయి. ఎందుకంటే మనకి ఓవరాల్గా గ్రాస్ అనేది సినిమా ఓవరాల్గా ఎంతైతే కలెక్ట్ చేసిందో చూపించడం కోసమే
ఆ బ్రాండ్ అనేది బ్రాండ్ అనేది తెలియచేయడం కోసమే గ్రాస్ అనేది. నెట్ అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇవన్నీ పోగా మిగిలేదే ఈ డబ్బు అనమాట. అది ప్రొడ్యూసర్కైనా, డిస్ట్రిబ్యూటర్కైనా, ఎగ్జిబిటర్స్కైనా మిగిలేది. సో అలా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్కి దాంతోపాటు ఎగ్జిబిటర్కి రెంటల్ బేసిస్ మీద తీసుకుంటే ఈ రెంట్స్ అన్నీ కట్టేసుకున్న తర్వాత ఎంతైతే మనకి ఓవరాల్గా 1 వీక్ ఆడింది అనుకోండి, 2 వీక్స్ ఆడింది అనుకోండి, ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసిందో ఆ అమౌంట్ మొత్తం రెంట్ తీసేసి పోగా థియేటర్కి, మిగతాదంతా డిస్ట్రిబ్యూటర్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ప్రాసెస్. ఇది రెంటల్ అగ్రిమెంట్ పరంగా ఉంటుంది. అదే షేర్ పరంగా అయితే మాత్రం డిస్ట్రిబ్యూటర్కి, థియేటర్ ఓనర్కి అయితే ఎంతైతే టికెట్స్ వచ్చినాయో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఎంతైతే మనీ కలెక్ట్ చేసిందో వాళ్ళు 50-50 చేసుకుంటాం, లేదంటే 60-40 చేసుకుంటాం, లేదంటే 70-30 చేసుకుంటాం, ఇలా జరుగుతుందన్నమాట. సో ఇది ఓవరాల్గా షేర్ బేసిస్ మీద జరుగుతుంది. లేదనుకుంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే అయితే మాత్రం కలెక్షన్స్ కూడా మీకు తెలిసిందే ఎక్కువ అయితే మిగులుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే కాబట్టి ఏదైనా సరే వాళ్ళే చూసుకుంటారు. అది వాళ్ళ ఓన్ డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు ఒకళ్ళే అయితే, ప్రొడ్యూసర్ అనే చెప్పుకుందాం ఇప్పుడు ఫస్ట్. ప్రొడ్యూసర్ ఒకళ్ళే కాబట్టి ప్రొడ్యూసర్ అనే వ్యక్తి థియేటర్ ఓనర్స్కి, ఎగ్జిబిటర్స్కి షేర్ బేసిస్ మీద అవ్వచ్చు, లేదంటే రెంటల్ పర్పస్ మీద అవ్వచ్చు. మిగతా కలెక్షన్స్ ఎంతైతే వచ్చిందో అది షేర్ బేసిస్ మీద అయితే షేర్ చేసుకుంటే, లేదనుకుంటే రెంట్స్ అనేవి ఇచ్చేసి మిగతా కలెక్షన్ అంతా ప్రొడ్యూసరే తీసేసుకుంటారు అనమాట. సో అలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంకో ప్రాసెస్ ఏంటంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్స్ ముగ్గురు ఉన్నారు కదా. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి, డిస్ట్రిబ్యూటర్ కూడా, వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు, షేర్ బేసిస్ మీద మాట్లాడుకొని ఎంతైతే 40 కానీ 60 కానీ అనుకుంటే కనుక ఈ డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తి రెంటల్ పర్పస్ కానీ ఇచ్చేసి థియేటర్స్కి ఎంతైతే కలెక్ట్ చేసిందో ఆ అమౌంట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని వీళ్ళిద్దరూ ఇప్పుడు 50-50, ఇప్పుడు ఒక 100% వచ్చిందనుకోండి థియేటర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు షేర్ బేసిస్ మీద తీసుకుంటే కనుక, అగ్రిమెంట్ తీసుకుంటే కనుక 50-50 పంచుకుంటారు. లేదనుకుంటే వాళ్ళ ఒపీనియన్ బట్టి మనకి 60-40 అలా తీసుకుంటారు అనమాట. సో అలాగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్కి మెయిన్గా సినిమా అమ్మేసినా కానీ డిస్ట్రిబ్యూటర్కి, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తే, లేదంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే అయితే మాత్రం ఈ సినిమా అనేది ఓవరాల్గా సినిమా అనేది పక్కన పెడితే ఆడియో రైట్స్ కానీ, రీమేక్ రైట్స్ కానీ, శాటిలైట్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వస్తూనే ఉంటాయి అన్నమాట ప్రొడ్యూసర్కి. సో అలా కూడా ప్రొడ్యూసర్ అనే వ్యక్తి సేవ్ అయితే అవుతారనమాట. సో ఇది ఓవరాల్గా షేర్ కలెక్షన్స్ అయితే షేర్ బేసిస్ మీద కాంట్రాక్ట్ అనేది ఓవరాల్గా సినిమా ప్రొడ్యూసర్స్కి ఈ విధమైన మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నెట్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైనట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం సినిమాకి రిలేటెడ్ సంబంధించి కింద ఏదైనా టాపిక్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.